హాయ్ స్టూడెంట్స్, ఈ రోజు మనం ఆర్థిక సంఘం గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారము ఆర్థిక సంఘం అనేది స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక సంస్థగా పేర్కొనవచ్చు. ఈ ఆర్థిక సంఘం ఏం పనిచేస్తుంది? ఆర్థిక సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ పన్నులను విభజించేసి రాష్ట్రాలకు అందించేస్తుంది. అంతే విధంగా పన్నులను సంస్కరించి కేంద్ర రాష్ట్రాల మధ్య అభివృద్ధిని పెంపొందించే విధంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక విధి విధానాలను ఎప్పటికప్పటికి పరిశీలించి రాష్ట్రాలు అభివృద్ధి చెందే విధంగా కీలకమైన సంస్కరణలు తీసుకొస్తుంది. అదే విధంగా స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వడంలో కూడా ఈ ఆర్థిక సంఘం అనేది కీలకంగా పనిచేస్తుంది. అందులో భాగంగానే అరవింద్ పడగరియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘాన్ని 2026-2034 మధ్య కాలానికి నియమించడం జరిగింది. అరవింద్ పడగరియా ఆధ్వర్యంలోని ఈ ఆర్థిక సంఘం అనేది నిన్న గౌరవ దేశ రాష్ట్రపతికి తన యొక్క ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఇవి 2026 ఏప్రిల్ 1 నుంచి 16వ ఆర్థిక సంఘం యొక్క సంస్కరణలు అటు యొక్క సంస్థ యొక్క విధి విధానాలు అమల్లోకి వస్తాయి.